కాశీ విశ్వేశ్వరునికి కార్తీక అమావాస్య నాడు గోదావరి తీరాన కాళీలోని లయవాటికలో జరిపే సమారాధన ఎంత విశిష్టమో ప్రతి నగర పట్టణ గ్రామ లయస్థానాల్లో అంతే రీతిగా దామోదర్ని పూజించడం శ్రీమన్నారాయణ్ణి మోక్ష మార్గాన్ని అందించే దివ్యధామమని స్వయంభూ భోగ్య గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. క్రోధినామ సంవత్సర కార్తీక అమావాస్య సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక విద్యపరెడ్డి హిందూలయ స్థానంలో మహాశివుని విగ్రహానికి గజమాలతో మహాపుష్పార్చన చేశారు. అనంతరం సముద్ర తీరంలో సైకత శివలింగాన్ని ప్రతిష్ఠించి నారికేళ జలాలతో అభిషేకించి ఆవు నెయ్యితో 1,00,000 వత్తుల హారతి అందించి శివ సహస్రనామంతో సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను వారి అధిష్టానాల్లో ఉగాది వత్సరాలందు పూజించడం, మాఘమాసంలో త్రిమూర్తాత్మక స్వరూప సత్యదేవుని వ్రతం చేయడం లోక కళ్యాణానికి వరప్రదాయకంగా పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి చింతకాయల రఘురాం, వివేక అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పెంకే నోకరాజు, మంగరాజు, విశ్వేశ్వర శర్మలు పాల్గొన్నారు. అంటే కాశీ వంటి పుణ్యక్షేత్రంలో ఈ కార్తీక సమారాధన చేయడం అనేటువంటిది ప్రపంచానికి లయస్థానం అయినటువంటి కాశీ క్షేత్రం. అట్లాగే ప్రతి ఊరికి కూడా ఒక లయస్థానం ఉంటుంది. ఆ లయస్థానంలో మహాదేవుడికి మనం సమారాధన చేయడం వల్ల కాశీ క్షేత్రంలో చేసేటువంటి ఆ యొక్క పుణ్యతిథి కార్యక్రమాల ఫలం ఏదైతే ఉంటుందో అదే రకమైనటువంటి వైభవం ఈ కార్తీక మాసంలో మనం చేసుకునే అవకాశం లయస్థానంలో ఉంటుంది. కాబట్టి విద్యపరెడ్డి ఆ లయస్థానంలో మహాదేవుడికి భారీ పుష్పమాలతోటి ఆ యొక్క పుష్పార్చన చేసుకుని స్వామివారికి ఆవునెద్దుతో హారతి ఇచ్చి ఇక్కడ సముద్ర తీరంలో ఇసుకతో చేసినటువంటి ఆ యొక్క శివలింగానికి పూజా కార్యక్రమాలు నిర్వహణ చేసి ముత్తైదువులతోటి నారికేళాలు సమర్పణ చేసి సముద్ర స్నానంతో ఈ యొక్క సమారాధన చేసే కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠం నిర్వహించింది. ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజున ఆ యొక్క లయస్థానంలో మహాదేవుడికి పుష్పాలంకరణ సమారాధన నిర్వహించేటువంటి కార్యక్రమాల్ని భోగి గణపతి పీఠం లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతుంది.